మమ్మీ ఐస్ క్రీమ్ నిన్న వీడియోలో చాలా మంది కామెంట్ పెట్టినారు మమ్మీ. అవును బ్రో ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అని. అట్లా నీకు కూడా అట్లా నీకు కూడా మరి డేంజర్ ఫుడ్ లో తినిపిస్తున్నా కాబట్టి ఈ మధ్య ఇదంతా తినే వరకు ఇంకా అయిపోదారా? ఇది డేంజర్ కాదారా? ఇంతగానో చల్లగా కానీ పోన్లే అమ్మ, చల్లగా నీ కడుపులో చల్లగా ఉంటుందని చెప్పి తీసుకొచ్చిన. కాబట్టి ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేద్దాం మమ్మీ వాళ్ళ కోసం. ఓకే నువ్వు రెడీ అవ్వ మమ్మీ. కాకపోతే ఒకటి అది ఇటు అది మార్చుకుందాం, ఎందుకంటే నా ఫ్లేవర్ అక్కడ ఉంది, నీకు ఇష్టమైన నీ చాక్లెట్ ఫ్లేవర్ ఇక్కడ ఉంది. అయితే దీంట్లో ఒక టాస్క్ ఏంది తెలుసా మమ్మీ? దీనిలో ఓడిపోయినావు అనుకో మమ్మీ, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇదంట గుడ్డు తాగాలంట. పచ్చి గుడ్డు తాగాలి. నీతో తాగిపిస్తా పప్పి. లాస్ట్ టైం నువ్వు అక్కతో తాగిపించినావు కదా, ఈసారి నేను తాగినావు. మా అక్కతో కాదు, అవునా? ఇద్దరం కలిసి తాగినాం. అవునా? ఛాలెంజ్ గుడ్డా? ఇప్పుడు ఓడిపోయినాలు గుడ్డు. అవునా? ఐస్ క్రీమ్ తినగానే అది తాగితే ఏం కదా? ఎగ్ తాగితే సరే, ఇంకెందుకు లేట్, ఇది అప్పుడే కరిగిపోతుంది. నువ్వు షార్ట్ తీసుకుని ఇట్లా పెట్టే వరకు మొత్తం స్టార్ట్ అవును. ఇదే కరిగేటట్టుందిరా నాయన. రే ఏంద్ర ఇట్లా కరిగిందా? ఏంది చూసినావా? అబ్బా ఏంది ఇట్లా అయింది? ఇలా కరిగి సగం ఊసిపెట్టేటయిందిగా. కరిగిపోయి అంత లప్ప ఇట్లా అయిపోయింది. స్టార్ట్ చేసేస్తున్నాం నేను. స్టార్ట్ అవ్వండి. స్టార్ట్. ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అన్నారు కదా, స్టార్ట్. నేను కరిగిపోయింది కొంచెం, ఇగో ప్యాకింగ్ లో సగం అట్టపోయింది. నేను మమ్మీ వాళ్ళ ఐస్ క్రీమ్ ఛాలెంజ్, మీరు అందరూ అడిగిన ఐస్ క్రీమ్ ఛాలెంజ్. ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ తాగుతారు. స్టార్ట్. అవి పోతాయి మమ్మీ. అవును, ఇట్లా మింగేసి ఏం కదా పేగులకు లోపల? మరి నాకు ఆస్తమా ఉందా? ఇంత ఆస్తమా రాదుగా ఇదంతా తినే వరకు. చల్లగా మింగుతున్నా. పెట్టుకోవాలి మమ్మీ. గొంతు పట్టుకుంది, గడ్డలు గడ్డలు మింగిన ఏం కదా? మెల్లనే తిన్నా మాంటి పచ్చి కూడా తాగుతాం నాన్న, ఏం కాదు కూల్గా మింగితే. మెల్లనే తిన్నా, మెల్లనే తిన్నా మమ్మీ. అయినా చిన్న కప్పు తీయక ఎంత తెచ్చేది? తలనొస్తుంది మమ్మీ. నీకు తలనొచ్చుడు కదా, నాకు దమ్ము వచ్చేటట్టుంది. దీని ఇట్లా గీక్ మమ్మీ, కరిగిపోతుంది. కనిపిస్తలేదు, ఇగో ఎంత లప్ప లప్పలు మింగేస్తా ఉన్నా కూడా. నేను ఫస్ట్లో పెద్ద పెద్ద స్పూన్లు మింగేసిన, అది గొంతు పట్టినట్టు అయ్యి మొత్తం. ఇగో ఎంత ఉందో చూడండి. ఇగో అన్న, నేనే గెలిచిపోయినా ఇప్పటి వరకు చెప్పి. ఇగో నేనే గెలిచా. నాకు నువ్వు అంతేనా తిన్నావు నాకు అన్నా రే స్పూన్లు మింగినారు నాకు ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి నేను ఆస్తమా పేషెంట్, నాకు ఆస్తమా ఉంది. నేను ఇదంతా తినేసిన ఆల్మోస్ట్. నువ్వు చెప్పి ఈ పింక్ ఉంది కాబట్టి ఇట్లా తెలుస్తలేదు. నేనే ఓడిపోయినా అమ్మ. అయితే ఇగో స్పూన్ ఎత్తే, ఇగో నీ పక్కన చెప్పి దగ్గర. నిజానికి నాకు చాలా తక్కువ ఉంది. ఇది నీదంతా అట్లుంది. నిజానికి నువ్వు చెప్పురా, అందులో అట్లా కనిపిస్తుంది ఏంది చూడు. ఇది ఇట్లుందిరా నాయన, ఇటు పట్టు.
లేపు పట్టుకో సపోర్ట్ పట్టుకో అరే తినేరా ఆగరా తినలేను చూడండి మీరే చెప్పండి వీటిది ఎక్కువ ఉంది అది కనిపిస్తలేదు నేనైతే ఇంక తినలేను నాకు అది వచ్చేస్తుంది ఆస్తం వచ్చేస్తుంది ఇప్పుడే నాకు ఎట్లా అయిపోయింది నేను నిజంగా రే నీకంటే ఎక్కువ తిన్నా నన్ను ఇక్కడ వరకు నువ్వు హార్ట్ఫుల్ గా చెప్పరా అక్కడ వరకు ఉన్నా కూడా ఛాలెంజ్ ఆపేస్తున్నావు కాబట్టి నువ్వే తీయాలి మరి అది అట్లా అనొద్దున్నా మరి మనకు ప్రాణం మీద తెచ్చుకొని తినమని వాళ్ళు కూడా చెప్పరు మీరు చెప్పండి నేను ఎంత ఐస్ క్రీమ్ తిన్నానంటే మామూలుగా నేను కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాను ఎందుకంటే తినద్దు ఆపేసి ఇప్పుడు గుడ్డు తాగబోతున్నావు అయితే నువ్వు అది తాగపో కానీ నాకైతే ఇప్పుడే జర ఎగుపు లాగొస్తుంది సో నేను తినలేను ఈ ఐస్ క్రీమ్ ఇంకా మీదట ఇది ఓరే నువ్వు నిజంగా పప్పి ఇక్కడ వరకు తిన్న వరకు నువ్వు ఓడిపినావు కదరా తిన్న వరకు నాది కాకపోతే మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి నువ్వు తినేసేటోడువేమో సో గుడ్డొద్దులేరా క్యాన్సిల్ చేద్దాం క్యాన్సిల్ చేద్దాం నువ్వు తాగాలి గుడ్డు నేను ఎట్లా తాగుతారా నువ్వు ఆపేసినావు కాబట్టి నువ్వు తాగాలి అట్లా ఉంటే ముందే ఆపేసి తాగుతుంటే గారా ఇప్పుడు ఆపేసినాం తాగు గుడ్డు ఎవరన్నా తాగుతారా మమ్మీ ఛాలెంజ్ ఆపేసింది కాబట్టి ఇప్పుడు గుడ్డు తాగుతుంది తాగండి అది వేస్టారా అది వేస్ట్ కాదు నాన్న ఏం చేపిస్తున్నావురా మమ్మీ ఇప్పుడు గుడ్డు తాగుతుంది మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి అవునా ఇట్రా నాకు పళ్ళ కొట్టుకుంటారా అయితే మా వాడు గుడ్డు ఇచ్చిండు దీనికి నేను ఒకటి చెప్తా అయితే ఈ గుడ్డుని ఇట్లా పెట్టి అవన్నీ ఎక్స్పెరిమెంట్ వద్దు మమ్మీ నువ్వు ఇట్లా పెట్టి సేమ్ ఎట్లా పెట్టిందో ఇట్లా పెట్టి ఎవరు పాల్గొడతారో ఇగో మేము వాళ్ళకి కొడుతుంది మమ్మీ ఇట్లా పలగొడితే నేను 1000 రూపాయలు ఇస్తా మీరు ట్రై చేయండి చిన్న షార్ట్ వీడియో పెట్టినా సరే ఎట్లా మమ్మీ వీడి ఇట్లా పలగొడితే నేను ఇప్పుడు తాగుతా ఇగో ఎగ్జాక్ట్ గా ఇది ఈ గుంతలోకి రావాలి ఇగో ఇది ఈ గుంతలోకి రావాలి అంతే పలగొట్టు కరెక్ట్ రావాలి క్రాస్ పోవద్దు గుడ్డు మాత్రానికి పలగొట్టు ఐస్ క్రీమ్ వేస్ట్ నిజానికి నాటుకోడు గుట్టి మావోడు అసలు బాహుబలి ఒప్పుకుంటున్నా బట్టలు ఖరాబ్ అయిపోయినాయి నిజానికి నాటుకోడు గుడ్డి నేను చెప్పినట్టు ఇటు పొడవులో పెట్టి వస్తండి వాడు క్రాస్ చేసి వచ్చినట్టు ఓడిపోయినందుకు తినాలి నేను అది కూడా చేసిన మమ్మీ మా అక్క వచ్చి అబ్బియా గిబ్బియా అంటుంది చెయ్యదు కానీ ఛాలెంజ్ మధ్యలో ఇది ఒకటి బోనస్ పప్పి ఇగో నీకు నా మీద ప్రేమ ఉంటే కొంచెం తిన నీకైతే ఇచ్చి నాకైతే నీకైతే ఇద్దరం తిందాం దాకా ఇగో దీన్ని చూస్తుంటే చీమి లెక్కనే ఉంది సేమ్ గుడ్డు గుడ్డ పోసుకుందా మమ్మీ ఓడిపోయింది ఛాలెంజ్ చేయలేదు ఐస్ క్రీమ్ వేస్ట్ నేను నిజంగా నాకు అది తింటుంటే మా చల్లగా మొత్తం మింగేసిన లప్పలప్ప మింగేస్తుంటే గస్ వచ్చేస్తుంది ఆయాసం లాగా ముందే వస్తామ్మా అందుకని నేను భయపడి ఆగిపోయినా లేకపోతే నేను ఏ ఛాలెంజ్ నేను ఆగిపోయాను మా పిల్లల కంటే ఎక్కువ నేను ఇట్లా కానీ గుడ్డు పగలదు అసలు అయితే మా ఊర్లో మేము ఎంతో మంది పెద్దవాళ్ళు ఇట్లా ఛాలెంజ్లు పెట్టుకొని అట్లా చేస్తుంటే ఎవరు పలకొట్లే నేను కూడా చాలా సార్లు ట్రై చేసిన పగలే కానీ వీడు నువ్వు క్రాస్ పెట్టి వచ్చినట్టున్నావు నాన్న క్రాస్ పెట్టినా నీకు చూపించినాగా క్రాస్ అవ్వద్దు అది చక్కగా ఉండాలి ఇట్లా ఇట్లా పెట్టినా ఏనుగు కింద పెట్టినా కూడా గుడ్డు పగలదు అనేది సామెత అట్లా నిలువకు పెడితే ఇంకోటి మీ ఇంట్లో ఒకవేళ నాటుకోడి గుడ్లు ఉంటే మీరు ట్రై చేయండి అస్సలు పలగదు ఇట్లా స్ట్రైట్ పట్టి వత్తాలి వీడు క్రాస్ అన్న వస్తుండాలి లేకపోతే నా కొడుకు బాహుబలి ఉండాలి గుడ్డును నిలువులో వల్ల కొట్టిందంటే గ్రేట్ మా ఊరోళ్ళందరూ చూసి చూడండి చిన్నప్పుడు ఎన్నోసార్లు పోటీ పెట్టుకున్నారు కదా ఇక బాహుబలి గెలిచిండు గుడ్డు బల్ల కొట్టిండు మరి అది పైలిపోయిన గుడ్డ ఏమో తెలియదు ఈ వీడియోలో ఏం చేయలేదు అట్లా నెక్స్ట్ వీడియోలో మమ్మీ తన పచ్చి కూడా తాగిస్తా నేను ఈ వీడియోలో చేసిన మాక్సిమం నా వరకు అయ్యేవరకు చేసిన నేను ఎప్పుడు బెటర్ గా అంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తా తప్ప లో ఎప్పుడు ఇవ్వను మా మమ్మీ ఇప్పుడు ఈ ఐస్ అవునా కదా మీరు కామెంట్ చేయండి తినలేదని చెప్పి మా మమ్మీని వదిలేసిన ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ లో ఫస్ట్ గుడ్డు తాగిపించి ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం మేము నెక్స్ట్ ఛాలెంజ్ ఓకే డన్ ఇలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి ఏం కావాలో ఛాలెంజ్ అది కామెంట్ చేయండి మీరు చెప్పినారని ఐస్ క్రీమ్ చేస్తాం కాకపోతే మా మమ్మీ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 ఛానల్